హలో అందరికీ వెల్కమ్ టు బిందుస్ దునియా. చాలా రోజులైపోయింది కదా అండి మీ అందరితో మాట్లాడి. అండ్ ఈ పిల్ల ఎప్పుడు చూసినా ఎక్కడికో ఒక దగ్గరికి తిరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. ఈసారి అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళాలి అని అనుకున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అది అండి హైదరాబాద్లో ఉన్న ఈషా లైఫ్ అన్నమాట. ఇది కైండ్ ఆఫ్ కల్చర్ అలా ఉంటుంది, బట్ మనకి లైక్ స్వామి అయితే కనిపించదు, శివుడు అయితే కనిపించదు. ఓన్లీ లింగభైరవి దేవి ధ్యాన మందిరం ఉంటుంది అండ్ యోగా చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్గా ఇక్కడ ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సేమ్ మనం కోయంబత్తూర్ ఈషాలో టేస్ట్ చేయగలిగే ఫుడ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. నాకు మెయిన్గా ఇక్కడికి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది అంటే లింగభైరవి దేవి. నాకు లింగభైరవి దేవి ఎందుకో తెలియదు అండ్ నాకు కంప్లీట్గా ఆమె స్టోరీ కూడా తెలీదు, బట్ చూడంగానే ఒక అట్రాక్షన్ అనేది వచ్చింది ఆమె దగ్గర నుంచి. అలా నాకు ఆమె గురించి తెలుసుకోవాలి, ఆమెను చూడాలి అని ఉంది. ఇక్కడ చాలా చిన్నగా ఉంది, బట్ నేను డెఫినెట్గా కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఆమెతో చూడాలి, ఆమెతో కొంచెం టైం అయినా స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ఫర్ ష్యూర్గా. చాలా అంటే చాలా నచ్చింది అమ్మవారు, ఎందుకో తెలీదు నన్ను అట్రాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ధ్యాన మందిరం. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తాయండి. వుడ్తో ఉంటుందన్నమాట. హోల్ బిల్డింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ న్యాచురల్ ఐటమ్స్ కూడా స్టోర్లో దొరుకుతాయి. లైక్ ఎవ్రీథింగ్, టూత్ పేస్ట్ కానీ, బ్రషెస్ కానీ, సద్గురు సంబంధించిన బుక్స్ కానీ అలాంటివి చాలా అంటే చాలా దొరుకుతాయి, చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్. చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉంటాయో, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. హెల్త్కి సంబంధించి కూడా చాలా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మెయిన్గా ఆర్గానిక్. కాస్ట్ కొంచెం హైగానే ఉంది, బట్ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు అఫోర్డ్ చేయగలను అంటే కొనుక్కోవచ్చు. ప్రోడక్ట్స్ అయితే ది బెస్ట్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను, అవి మీకు లాస్ట్లో పిన్ చేశాను. అండ్ దీని లొకేషన్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మర్చిపోయాను, ఎవరికైనా లింగభైరవి అమ్మవారి స్టోరీ తెలిస్తే, ఎక్కడైనా వీడియో ఉంది అంటే నాకు ఒక్కసారి లింక్ కమెంట్ సెక్షన్లో పెడతారా ప్లీజ్. Thank you for watching this video. See you in next video. Bye bye.